ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు నాన్ వెజ్ ఐటెంతో వచ్చేసాను. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చికెన్ తోటి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడాను కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ముందుగా 6 కేజీ చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని తీసుకొచ్చాను అనమాట. దీనికి ఉప్పు కారం అద్దుతాను. ఓకే ఫ్రెండ్స్, చికెన్లోకి అలాగే సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసేసుకొని అదేవిధంగా రాక్ సాల్ట్ వేసుకున్నానండి. అదేవిధంగా కారం చల్లుకుంటున్నాను. బిర్యానీలోకి లైట్గా కారం వేసుకుంటే దాని టేస్టే వేరు. గుంటూరు కారం వేరే లెవెల్ ఉండిద్ది అనమాట. బిర్యానీలో కారం బాగా మత్తిచ్చి కాసేపు ఒక పావు గంట వదిలేసేయచ్చండి. ఈలోపు పక్కగా పెరుగు కూడా వేసుకుంటున్నానండి. స్పూన్తో మాత్రం తిప్పమాకండి మనం ఏదైనా మ్యారినేట్ చేసేటప్పుడు. చేతులు పెట్టి తిప్పితేనే ఆ మజా వేరుండిద్ది అనమాట. ఒక పావు గంట పక్కన వదిలేసుకున్నామండి. బాగా పొయ్యి అంటుకుందండి. దాని మీదకి సట్టి పెట్టేస్తున్నాను. బిర్యానీ చట్టి అయితే బాగా ఆయిల్ అప్లై చేశాను అనమాట కింద. ఓకేనా ఫ్రెండ్స్, మసి కడుక్కోవడానికి వీలుగా. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర. ఇది బిర్యానీ అకండి మన పెరట్లో వేయను. పుదీనా కూడా మన పెరట్లో నేను. అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్, అదేవిధంగా ఆయిల్, మళ్ళీ ఇదో రకం మసాలా, చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా, సాల్ట్ తగినంత. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం. లవంగాయలు, యాలక్కాయలు కూడా అన్నీ అనాస మొక్కలు అవన్నీ వేసుకున్నాండి. దీనిలోకి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మసాలా వేస్తున్నాం. ఇందులో మసాలా వేయగానే టపటపాలు ఆడిపోయిద్ది అనమాట. మూత పెట్టేసుకుంటే బెటర్. ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అయితే వేగిపోతుంది అనమాట. బ్రౌన్లోకి వచ్చేసినాయండి. ఇప్పుడు మనకి కొత్తిమీర, పుదీనా, ఇందులోనే బిర్యానీ ఆకు కూడా ఉందండి. అదేవిధంగా మనం టమాటాలు కూడా చాప్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలండి. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, చికెన్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం అండి. మొత్తం టమాటాలు ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఆల్రెడీ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ మిక్సీ వేసి ఉంచాను అనమాట. ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసాము కదండి, చాలా మంచి గుడ్ స్మెల్ వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఒకసారి మూత పెట్టుకుందాము. బాగా దగ్గరకు వచ్చేసిందండి. ఇంకా వాటర్ పోసుకోవడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మ్యాగ్నేట్ అయితే అయిపోయింది. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది అనమాట. అయితే ఇందులో వాటర్ పోసుకోవాలి మనం. ఆల్రెడీ నేను బియ్యం తీసుకున్నాను కదా మా గల్లుతలతో, దాంతో 4 గ్లాసులు వేస్తే సరిపోయింది అనమాట. అంటే గ్లాసున్నర వాటర్ పోస్తారు కదా, 4 గ్లాసులు నీళ్ళు పోసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే పోసేసుకున్నాం. దానిలో ఉప్పు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇందడి చికెన్లో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వేసి అమ్మా అదే కనుమ రోజు ఇస్తారులే డాడీ ఎంట్రీ. రాలా మొంగరైంది సార్, మూతమైంది సార్. సార్ గారు హెల్ప్ చేయడానికి వచ్చారు బిర్యానీ కోసం. నూరు ఊడిపోతుందంట వాసన. మేడం గారు బిర్యానీ చేస్తున్నారు. ఏదైనా వాసన గుమాయించకూడదంటే పట్టుబడదామని వచ్చారు. వండుతున్నాం కలిసి.
బావా నేను నీకోసం బిర్యానీ వండి పెడుతున్నాను కదా, నాకేం కొని పెడతావు? థమ్స్ అప్ ఫ్రీ. దమ్సబ్బా. ఇక్కడ మేము ఇలా వంట చేసుకుంటుంటే అక్కడ ఆమె గారు చూడండి. ఎవరు గోల వాళ్ళు. దొంగ దొరికింది. వేసాను కదండి, ఒకసారి ఇలా గరిటతో తిప్పుకుంటే ఫ్లేవర్. మాస్టర్ గారు నిద్రపోయి కూడా లేచి వచ్చారనమాట నా వాసనకి. మూత పెట్టేసేయండి, మూత పెట్టేసేయండి. గుమాయించి వాసన వస్తే పట్టు పెడదామని వచ్చాను. నాకు మాత్రం నేను మాత్రం సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నాకు ఓన్లీ దంచపే మసుకుంటే వింటేదే మాక. చూస్తున్నారా ఏం చేస్తున్నారో? మసిగుడ్డు తీసుకొచ్చి మీద వేస్తున్నారు నాకు. అలా వేస్తే ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఇన్నమ్మట్టి ఎంత నీట్గా తీస్తున్నాను వీడియో నేను. క్లాస్గా తీస్తున్నానా? నేను వచ్చి ఎంత మాస్ చేసేసారు. ఎంత కష్టపడి చేస్తాంటే థమ్స్ అప్ కదా. థమ్స్ అప్ ఇస్తారంట. చూడండి, అసలు మీరన్నా మాట్లాడండి. మా తరపున న్యాయం. కట్టెల పొయ్యి మీద కష్టపడి బిర్యానీ చేస్తుంటే నాకు ఒక థమ్స్ అప్ ఇచ్చి సాటిస్ఫాక్షన్ చేస్తారంట. నేను ఇంకేను ఎక్స్పెక్ట్ చేసేస్తుంటే మీకు అర్థమైంటది. ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తుంటే అయ్య బాబోయ్, ఇంకేమనుందా? గోల్డ్ రేటు 58,000 ఉంది. ఎవరు గోల్డ్ అడగట్లేదు అక్కడ, డైమండ్ విత్ ప్లాటినం. ఇలా ఆట పట్టిస్తారు నన్ను. ఓకేనా? ఇంకా నేను కుక్ చేసినాక మళ్ళీ ఓకేనా ఆపేసేయ్. ఇది చికెన్ మసాలా అండి, ఇది సోప్ మసాలా. ఈ రెండు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి మసాలా. సార్ గారు అయితే తిప్పుతున్నారు, నేనైతే కెమెరా పట్టుకున్నాను. అలాగే సోప్ మసాలా కూడా వేసేస్తున్నాను. తిప్పేసేయండి సార్. ఓకే, తిప్పేసేయండి. మొత్తం కిందకి పైకి తిప్పేసేసి మూత పెట్టేసేయండి. కింద నిప్పులు అయితే ఉన్నాయండి, నిప్పుల మీదే ఇంకా మగ్గుతుంది అనమాట బిర్యానీ మొత్తం కూడాను. మూత కంప్లీట్గా వచ్చేసేసాను. బిర్యానీ వండేటప్పటికి హడావుడి అయిపోయింది. బిర్యానీ బాగా అయిపోయిందండి. మొత్తం మ్యాగ్నెట్ చక్కగా అయిపోయింది అనమాట. వేడిగా ఉంది. సార్ గారు కూడా బిర్యానీ చేశారని పెద్ద స్త్రాక్ తెచ్చుకున్నా. అబ్బో, పట్టు పెట్టాలి కదా. ఓకే, పట్టించేస్తానండి టపటపా. సరేనండి. అలాగే దమ్ బిర్యానీ కదా, మనకి ముక్కలు లేకపోతే దమ్ము దిగదనమాట. సార్ గారు అయితే రెడీగా ఉన్నారు తినేయడానికి. సార్ గారికి చికెన్ కర్రీ కూడా వేసేస్తున్నాను. ఎలా ఉందో చెప్పాలి. సూపర్, అద్భుతం, మహా అద్భుతం. థ్యాంక్ యూ.